హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే సీ ఫుడ్ చేయబోతున్నానండి. వీటిని ఆక్టోపస్ అని అంటారు, అలాగే కోన్ సంచులు అంటారు, కడంబ మీన్ అంటారు. ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క పేరు పిలుస్తారండి. ఇక్కడైతే నేను చిన్న సైజు ఆక్టోపస్ తీసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వండుకున్నాం అనుకోండి, చికెన్ కన్నా రుచిగా ఉంటుంది. సీ ఫుడ్ ఎప్పుడు కూడా మన హెల్త్కి మంచిదే కదా. ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నవి ఇప్పుడు క్లీన్ చేసుకునే విధానం చూద్దారండి. ఇప్పుడు మనకి మనకు ఒక గొట్టంలా కనిపిస్తుంది కదా, అందులోనైతే చిన్న పుల్లలాగా ఉంటుందండి ప్లాస్టిక్. ఇది దాన్ని తీసేసుకొని మీద ఉన్న బ్లాక్ స్కిన్ని చేత్తో అంటే చాలండి, మనకి మీద తోలు అంతా బ్లాక్ కలర్లో ఉన్నదంతా వచ్చేస్తుంది. మిగతా ఉన్నదంతా మనకి కొబ్బరి ముక్కలాగా అయితే ఉంటుందండి. ఇప్పుడు లోపలికి చేయి పెట్టుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు లోపల తీసాం కదా, దాన్ని మీద కన్నులాగా ఉంటుంది గట్టిగాన, అది కూడా తీసేసి ఇక్కడ కిందన మీకు ఒక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది చితగకుండా వైట్ కలర్లోనే బ్లాక్గా ఉంటుందండి. అది చితగకుండా చాలా జాగ్రత్తగా కింద నుంచి కిందకే లాగాలి, మీదకి లాక్కూడదు. చేతులు గట్టిగా ప్రెస్ చేయకూడదు. చేసామంటే చిరిగిపోతే కర్రీ అనేది బ్లాక్ అయిపోయి చేదవుతుందండి, రుచి ఉండదు. ఇప్పుడు ప్రతి స్క్విడ్ని కూడా లోపల నుంచి లాక్కొని మీద ఉన్న బ్లాక్ పొరని చేత్తో గోరుతో అన్నామంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకున్న నేనైతే 1.5 కిలో ఈ స్క్విడ్స్ని క్లీన్ చేసేసుకున్నానండి. ఇదైతే బాగా కొద్దిగా నీట్గా ఒక 7 సార్లు నీళ్ళు వేసుకొని కడుక్కోవాలండి. లాస్ట్ కడుక్కునేటప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకొని కడుక్కున్నాం అనుకోండి, మనకు శుభ్రం అయిపోతాయి. మనం కడుక్కున్నప్పుడు ఏంటంటే ఇవి బాగా ఎన్నిసార్లు అయితే కడుతూ అంత తెల్లగా వస్తుందండి. మనకి లేత కొబ్బరి ముక్క ఉంటుంది కదా, కొబ్బరి బొండంలో అలాగ రావాలి. మనం అంత బాగా కడుక్కుంటేనే మనకి నీచు వాసన కూడా పోయి తెల్లగా ముక్కలన్నీ వచ్చేస్తాయండి. 1కి 4 సార్లు 5 సార్లు కూడా నీళ్ళు మారుస్తూ కూడా మనము శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనకి కడుక్కునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నీళ్ళు అనేది నల్లగా ఉంది కదండి, ఈ నీళ్ళు అనేది నలుపుదనం తగ్గి పూర్తిగా తెల్లగా వచ్చినంత వరకు కూడా బాగా కడిగేసుకోవాలండి. లాస్ట్ టైం కడుక్కునేటప్పుడు మనమైతే కల్లుప్పు వేసుకొని కడుక్కున్నాం అనుకోండి, శుభ్రం అయిపోతాయి. మనకి నీళ్ళు మారాయంటే చాలండి. ఇప్పుడు ఇక్కడ కడుక్కొని మనం ఒక్కొక్కసారి చేతితో ప్రెస్ చేసుకోవాలి. లోపల ఏమన్నా కూడా బ్లాక్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. అలాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నేనైతే గిన్నెలో నీళ్ళు అయితే మార్చుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ చేతులతోని శుభ్రంగా కడుక్కోవడం వల్ల మనకి నీచు వాసన అనేది పోతుంది. 1కి 10 సార్లు కడిగేసుకోండి. ఈ స్క్విడ్ చేసుకునేటప్పుడు మాత్రం చేసుకోవడం మనకి వండుకోవడం కూడా చాలా ఈజీనండి. కాకపోతే కొద్దిగా టైం టేకిన్ అంతవరకే. లేదంటే మనకి ప్రాసెస్ అంతా ఈజీ అనిపిస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిందంటే ప్రాసెస్ అనేది ఈజీ అనిపిస్తుంది. మనకి టైం అయితే తీసుకుంటుంది, కానీ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను కడిగేసుకున్నాను కదా, ఇప్పటికి 5-6 సార్లు అయితే కడిగేసానండి నీళ్ళు మారుస్తూ. మార్చేసుకున్న తర్వాత మార్చుకున్నది లాస్ట్లో అనేది పెద్ద పాత్రలోనైతే ఈ ఆక్టోపస్ అన్నీ వేసేసుకొని ఇంకా 1కి 2 సార్లు అయితే నీళ్ళు మారుస్తూ నేను కడిగేసానండి శుభ్రంగాన. కడిగేసుకున్నవి ఇప్పుడు మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని అయితే మనము కిందన కూర్చొని న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి, నీచు స్మెల్ లేకుండా శుభ్రంగా ఉంటుంది. మనకి గచ్చు కూడా అంటుకోకుండా ఉంటుంది కదా. క్లీన్ చేసేసిన దాన్ని మనం ఏం చేయాలంటే, మనం కూర్చున్నట్టయితే కత్తిపీటతోనే 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిన్నవే కదా, నేనైతే నించోనే కత్తితోనైతే 2 పీసుల కింద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే 2 ముక్కలు కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా కొబ్బరి ముక్కల్లాగా తెగిపోతాయి అనమాట. మనం తీసుకున్న ఏవైనా ఫిష్ ఏమైనా మీకు చేయడం రాకపోతే క్లీన్ చేసేసుకోవచ్చండి. ప్రాన్స్ కూడా మన వీడియోలో ఆల్రెడీ క్లీన్ చేసింది ఉంది. నేను చూసారు కదా, ఇక్కడ చిన్న ముక్కల కింద ఒక్కొక్కటి 2 ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసినవి కూడా ఏంటంటే మనకి నీళ్ళు అనేది కొద్దిగా బ్లాక్ కలర్లో మారుతాయండి. ఇప్పుడు వీటిని కూడా మనము 1కి 2 సార్లు వేసుకొని కడుక్కోవాలి. కడుక్కుని ఏంటంటే లాస్ట్లో కడుక్కున్నప్పుడు మనం చేతులతో తీసుకొని గట్టిగా పిండేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఉప్పు అనేది వేసేసుకున్నాను. ఇక్కడ మీకు వాటర్ అనేది వైట్గా ఉంది కదా, ఉప్పు అనేది వేసేసుకొని బాగా కడిగేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఆక్టోపస్ అనేది శుభ్రం అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోనే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు అయితే చిన్న సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. వీటిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కలర్ మారినంత వరకు ద్వారబోధనగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మనం కొద్దిగా హైలో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, లేదా మనకు టైం పడుతుంది అనుకుంటున్నప్పుడు కొద్దిగా చిన్నది పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కూడా వేయించుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు త్వరగానే వేగిపోతాయి. ఇక్కడ నేను ఉల్లిపాయలు తక్కువే తీసుకున్నాను కదండి, ఉప్పు అయితే యాడ్ చేయకుండా ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించేసుకున్నాను. ఇప్పుడు కలర్ మారింది కదా, ఇక్కడ ఇందులోనైతే ఒక 3 టమాటాలు అయితే పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. వీటిని బాగా కలిపేయాలి. ఉల్లిపాయలు టమాటాలతో పాటు బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట.
మనకి మూత తీసి ఉంచుకున్నాం అనుకోండి కొద్దిగా టైం పడుతుంది కదా, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యింది. టమాటో కూడా త్వరగానే ఎగిపోయింది. ఇప్పుడు ఇలాగా ఒకసారి మూత తీసుకొని బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మెత్తగానే గరిటెతో అలా నొక్కి పెట్టుకున్నాం అనుకోండి టమాటాలు కూడా ఇలాగ నొక్కుతూ ఉంటుంటే టమాటాలు కూడా బాగా మెత్తగా ఎగిపోతాయి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఆక్టోపస్ ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కింద నుంచి మీద వరకు శుభ్రంగా కలిపేసుకోవాలి. టమాటా ఉల్లిపాయలతో కలిసినట్టు కలిపేసుకుంటే మనకి ముక్కలు అనేది తెల్లగా చికెన్ పీసులాగే వచ్చేస్తాయండి మనకి. ఇప్పుడు ఇలాగ మనం కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ టమాటాలు కూడా కలిసిపోయాక మనకి ఇందులోని ఆక్టోపస్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి. చాలా వాటర్ ఎక్కువగా వస్తుంది. ముందు ఆ వాటర్లో మనం అయితే కుక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం వాటర్ అనేది కూడా ఇందులోనే యాడ్ చేసుకోకూడదు. ఇలాగ బాగా కలిపేసిన తర్వాత మనకి 1 నిమిషం పాటు అలాగ వదిలేసుకున్నాం అనుకోండి, ఇందులోనైతే మనకి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు నీచు వాసన ఇక్కడ మనకి కుక్ అయ్యేటప్పుడు వస్తుంది కదా, అలా కాకుండా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం అనుకోండి నీచు స్మెల్ తగ్గుతుంది మనకి. ఇప్పుడు పసుపు వేసాం కదా, ఈ పసుపు వేసిన తర్వాత కూడా బాగా కలపాలండి. కింద నుంచి మీద వరకు పసుపు అంతా కలిసినట్టుగాన బాగా కలుపుకున్నాం అనుకోండి, మనకి ఇందులో వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకి నీచు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. పసుపు ఎక్కువే వేసుకోవాలి. మనం కడుక్కున్నప్పుడు కూడా పసుపు వేసుకొని కడుక్కున్నాం అనుకోండి, మనకి ఆక్టోపస్ ముక్కలు అనేవి కొద్దిగా పసుపు కలర్లో వస్తాయి కదా, మనం లాస్ట్లో పసుపు యాడ్ చేసుకుంటామని కుక్ చేసినప్పుడు. నేను స్టార్టింగ్లో అయితే ఉప్పు వేసి కడిగేసుకున్నానండి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసాం కదా, ఇలా కలిపేసి 1 నిమిషం పాటు ఇలాగ ఉంచుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇలాగ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఆక్టోపస్లో చూసారా ఎంత వాటర్ అనేది రిలీజ్ అయిందో. వాటర్ ఎక్కువగానే వస్తుందండి మనం, ఎందుకంటే ఎక్కువసార్లు కడుగుతాం కదా, వాటర్ అనేది ముక్కలకు పట్టేస్తుంది. లాస్ట్లో పిండి తీసుకున్నా కూడా మనకి వాటర్ అనేది ఇంత వచ్చింది చూసారు కదా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు కూడా మనము సిమ్లో కానీ హైలో పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి. మనకి చూసారా రబ్బర్ ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి కదా, మనకి ఇలాగ రబ్బర్ ముక్కల్లాగా అవుతాయండి వండుకునేటప్పుడు కూడా. రబ్బర్ ముక్కలు అవ్వకుండా మనకి ఏంటంటే టెక్నిక్ ఏముందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టేసుకోకూడదు. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు పెట్టి వదిలేసాం అనుకోండి, మనకి కుక్ అవుతుంది, బాగా మెత్తగా ఉంటుంది చికెన్ పీస్ లాగే. ఇప్పుడైతే నేను వీటికి గాను 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకు బాగా పడితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇలాగ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని కావాలనుకుంటే మనం మూత పెట్టి ఉడికించుకోవచ్చు అండి, లేదంటే ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రుచికి సరిపడగా ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 స్పూన్ 2 స్పూన్ల వరకు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదండి, ఇక్కడైతే నేను 2 స్పూన్ల వరకు కారం కూడా వేసేసాను. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి పొడి. నేనైతే ఎటువంటి గరం మసాలా పొడి వేసుకోలేదు. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకున్నాను. ఎందుకంటే ఇదే పద్ధతిలో మా అత్తగారు అయితే వండుతారు, నీచు స్మెల్ లేకుండా. ఆక్టోపస్ని చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కర్రీ కూడా కొద్దిగా తినాలనిపిస్తుంది. మనకి చేసినప్పుడు వండేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది కానండి, కుక్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం కలిసిపోయిన తర్వాత నేనైతే కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ బాగా కలిపేసాను కదండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు కలిపేసాను కదా. కలిపేసిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మరొక 3 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారా మనకి నీళ్ళు అనేది కొద్దిగా తగ్గింది కదండి, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోని నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మనకి అందులో నుంచి వచ్చిన వాటర్ ఉడకడం వల్ల ఏమవుతుందంటే పీస్ మనకి రబ్బర్ ముక్కలాగా అనిపిస్తుందండి. అలా కాకుండా అందులో వాటర్ దానికి ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకొని వండుకున్నాం అనుకోండి, ఆక్టోపస్ కర్రీ స్మూత్గా వస్తాయి అన్నమాట, రబ్బర్ ముక్కల్లా కాకుండా. ఇప్పుడు వాటర్ వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు వదిలేసాను. ఇక్కడ చూసారు కదా మనకి నీరు అనేది దగ్గర పడింది కదండి. ఇప్పుడు మూత తీసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారా ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దోశలకి ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఆక్టోపస్లోని మనకి కొంతమందికి తెలియకపోవచ్చు అనుకుంటున్నానండి. మా వరకు అయితే ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ ఫిష్ మాత్రం వారానికి 2 రోజులు తీసుకోమని చెప్తారు. కానీ ఈ చేప ఎక్కువ తినటం వల్ల ఏంటంటే ఆక్టోపస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం వస్తుందని చెప్తారు. జీర్ణానికి కొంచెం వాము కానీ జీలకర్ర కూడా తినాలంటారు. ఇలాగా మనకి ఆక్టోపస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని మనం మధ్యాహ్నం టైం తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఆక్టోపస్ తెలియలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి వండి చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.